నా పేరు విద్య. విద్యా సంకల్ప హై స్కూల్లో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. మా బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. ఇదివరకు మా బాబుకి కొంచెం రైటింగ్ పర్పస్లో అయినా స్టడీలో అయినా చాలా కొంచెం కేర్లెస్గా ఉండేవాడు. బట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. స్కూల్ చాలా బాగా నచ్చింది నాకు. దీంట్లో కిడ్స్ వాళ్ళ నుంచి వాళ్ళే నేర్చుకోవడానికి టీచర్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు. పేరెంట్స్ కంటే బాగా చూసుకుంటున్నారు ఫస్ట్. దానివల్ల పిల్లలు వాళ్ళ నుంచి వాళ్ళే చదువుకోవడం స్టార్ట్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ సైన్స్ ఫేర్ జరుగుతుంది. నేను స్కూల్కి వచ్చాను. పిల్లలు ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అన్నీ నచ్చాయి నాకు. ఫస్ట్ టు 5th వరకు చాలా బాగుంది. వెదరు, టీచర్స్, సార్ వాళ్ళు చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. చాలామంది కూడా పిల్లల్ని ఇందులో జాయిన్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మీకు బాగా నచ్చింది ఏంది మేడం? ఇప్పుడు చెప్పాను కదా బాగా ఉందని. ఇంకా మళ్ళీ సైన్స్ ఫేర్లో ఏం నచ్చింది మీకు? సైన్స్ ఫేర్లో ఒకటి ట్రైన్ది సౌండ్, ఫస్ట్ క్లాస్ బాబు చాలా బాగా చేశాడు. ఇంకోటి 3rd క్లాస్లో మ్యాథ్స్, మా 4th క్లాస్లో వచ్చేసి సైన్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. పిల్లలు కూడా నార్మల్గా ఏం భయపడకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. టీచర్స్ వాళ్ళకి మంచిగా మోటివేట్ చేశారు. వాళ్ళే చెప్పడానికి ఈజీగా ఉంది. ఆ మెథడ్ అయితే బాగుంటుంది. ఎప్పుడు బట్టి సిస్టమ్ కాకుండా వాళ్ళే చెప్పడానికి మోటివేట్ చేయాలి పిల్లల్ని. అప్పుడు అయితే కరెక్ట్గా వాళ్ళు రీచ్ అవుతారు గోల్స్ని. అంతే. స్కూల్ అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. మిగతా పేరెంట్స్ వాళ్ళకి మీరు ఏం చెప్తారు? పేరెంట్స్కి ఒకటే నేను చెప్పదలుచుకుంది, ఇప్పుడు ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఉన్న స్కూల్స్ అయితే అన్నీ బట్టి సిస్టమ్ అయిపోయాయండి. అదొక్కటైతే నాకు నచ్చలేదు. ఈ స్కూల్లో నచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అదే. వాడే మోటివేట్ అయ్యి బ్యాగ్ కూడా ఊరికి తీసుకెళ్ళి మరీ చదువుకుంటున్నాడు. భయానికా ఏంటో తెలియదు కానీ మొత్తానికి అయితే హోంవర్క్ చేయకుండా బుక్స్ పట్టుకోకుండా మాత్రం ఎక్కడికి రావట్లేదు. కార్లో కంపల్సరీగా బ్యాగ్ అనేది క్యారీ చేస్తున్నాడు. ఇదివరకు అది లేకుంటే ఇప్పుడు అది ఉంది. ఎక్కడున్నా స్కూల్ మాత్రం మర్చిపోవట్లేదు. స్కూల్కి వెళ్ళాలి అంటున్నాడు. థ్యాంక్ యూ.